ఇగ్నో ఆర్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఇగ్నో ఆర్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే సో దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత, అండ్ దానికి సంబంధించి ఫుల్ టైం ఉంటుందా, పార్ట్ టైం ఉంటుందా, సో దానికి సంబంధించిన డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. సో మనం ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఇగ్నో ఆర్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనం పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే, ఎవరైతే ఈ యొక్క పిహెచ్డి నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు అప్లికేషన్ వచ్చేసి 10th జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 10th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 1st జూలై అయితే లాస్ట్ డేట్. మనకు ఈ డేట్ వరకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ సంబంధించి చెక్ లిస్ట్ ఇచ్చారు, అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలనేది. అండ్ ఇక్కడ పిహెచ్డికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది. అండ్ తర్వాత అడ్మిషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. అండ్ తర్వాత సిలబస్ అనేది, సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కూడా అడ్మిషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా ఇంటర్వ్యూ పర్పస్ సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ అనేది కంప్లీట్గా మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేస్తాము. సో మీ సబ్జెక్ట్ సంబంధించిన టైటిల్ అనేది చూసుకొని మీరు సిలబస్ అయితే కంపేర్ చేసుకోవాలి. ఈ సిలబస్ ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి 50% అనేది క్వశ్చన్స్ అడుగుతారు. ఏ టాపిక్స్ నుంచి అడుగుతారని కూడా సిలబస్లో మనకు మెన్షన్ చేశారు. అండ్ సబ్జెక్ట్ సంబంధించి కూడా 50% క్వశ్చన్స్ అడుగుతారు. ఏ టాపిక్ నుంచి అడుగుతారనేది కూడా మెన్షన్ చేశారు. ఇది ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అప్లై చేసుకునే వారికి. బట్ నోటిఫికేషన్లో వచ్చేసి ఏంటంటే మనకు నెట్ స్కోర్ బేస్డ్ ఉంది, ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్గా విత్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నోటిఫికేషన్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అయితే డౌన్లోడ్ చేయాలి. వన్స్ మనం ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది డౌన్లోడ్ చేసినట్లయితే దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకు రీసెంట్గా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసింది అడ్మిషన్స్ కోసం. జూలై 2026 అడ్మిషన్స్ కోసం అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇగ్నోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు, లేదా సో ఇక్కడ మనకు పిహెచ్డి అడ్మిషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా విజిట్ చేయొచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాడ నుంచి 21 days లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మనకు 10th జూన్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి సో జూలై 1st అయితే లాస్ట్ డేట్. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, 10th జూన్ నుంచి స్టార్ట్ అయింది. జూలై 1st వచ్చేసి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ దీనికి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో యూజీసీ నెట్ ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలి, అటెండెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు ఫస్ట్ 1 పాయింట్, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు జస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యూజీసీ నామ్స్ 2022 ప్రకారం అయితే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనకి ఇక్కడ పిహెచ్డి వచ్చేసి ఫుల్ టైం ఆఫర్ చేస్తున్నారు, పార్ట్ టైం ఆఫర్ చేస్తున్నారు. ఫుల్ టైం ఆఫర్ చేసేవారు ఏంటంటే ఇఫ్ మీరు జేఆర్ఎఫ్ ఆర్ ఈక్వాలెంట్ కనుక క్వాలిఫై అయినట్లయితే ఫెలోషిప్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా. పార్ట్ టైం అప్లై చేసే వారికి ఎటువంటి ఫెలోషిప్ అయితే లేదు. ఇది పార్ట్ టైం వచ్చేసి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉంటారో, ప్రజెంట్ మీరు వర్క్ చేస్తూ పిహెచ్డీ చేయాలనుకునే వారికి పార్ట్ టైం పిహెచ్డీ అయితే సూటబుల్గా ఉంటుంది. పార్ట్ టైం పిహెచ్డీ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ఓసీ అయితే మనం సబ్మిట్ చేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వర్క్ చేస్తున్న సూపర్వైజర్ నుంచి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు సో ఎక్కడ మీరు ఫుల్ టైం పిహెచ్డీ చేస్తున్నా, పార్ట్ టైం పిహెచ్డీ చేస్తున్నా మనకు కోర్స్ వర్క్ అయితే ఉంటుంది. ఫస్ట్ 6 months అనేది ఆ కోర్స్ వర్క్ సంబంధించి మీరు 80% అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ఇది మినిమం అటెండెంట్ అయితే 80% ఉండాలి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ క్యాంపస్లోనే మీరు ఆఫ్లైన్లో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కోర్స్ వర్క్కి. సో మెయిన్ క్యాంపస్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. న్యూఢిల్లీలో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఫుల్ టైం పిహెచ్డీ చేస్తున్నా, పార్ట్ టైం పిహెచ్డీ చేస్తున్నా ఖచ్చితంగా క్లాస్ వర్క్ అయితే అటెండ్ అవ్వాలి. ఈ కోర్స్ వర్క్ పర్పస్ అయితే కోర్స్ వర్క్ వచ్చేసి 80% అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. అండ్ అనదర్ పాయింట్ ఇవ్వడం జరిగింది, మీరు ఫుల్ టైం అడ్మిషన్ తీసుకున్నా, పార్ట్ టైం అడ్మిషన్ తీసుకున్నా వాళ్ళు మనకి ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయరు. 5th పాయింట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము నోటిఫికేషన్ పూర్తిగా రీడ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత మీరు ఫుల్ టైంలో జాయిన్ అయినా, పార్ట్ టైంలో జాయిన్ అయినా కూడా మీకు హాస్టల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క మినిమం అటెండెన్స్ మేనేజ్ చేసుకోవాలనుకుంటారో మీరు నియర్ బై ఆ అటెండెన్స్ టైంలో, కోర్స్ వర్క్ టైంలో మీరు ఢిల్లీలో ఉండేటట్టయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ పార్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు అడిషనల్గా ఏంటంటే ఎన్ఓసీ కూడా సబ్మిట్ చేయాలి. ఎన్ఓసీ ఫార్మాట్ నేను వీడియో ఎండింగ్లో మీకు డిస్ప్లే చేస్తాను. ఇది మేజర్గా మనకు
మనకు మెన్షన్ చేసిందంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన రూల్స్ ఏంటి. సో యూజీసీ నామ్స్ ప్రకారం యూజీసీ 2022 నామ్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫుల్ టైం ఆఫర్ చేస్తున్నారు, పార్ట్ టైం ఆఫర్ చేస్తున్నారు. కోర్స్ వర్క్ వచ్చేసి 80% అటెండెన్స్ మ్యాండేటరీ. ఆ కోర్స్ వర్క్ కూడా ఎక్కడ ఉంటుందంటే కంప్లీట్ అనేది మనకు ఢిల్లీ యూనివర్సిటీలోనే ఉంటుంది, మెయిన్ క్యాంపస్లో. తర్వాత మీరు పార్ట్ టైం అప్లై చేసినట్టయితే మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎన్ఓసీ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పిహెచ్డీ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు మినిమం 3 years, మాక్సిమం వచ్చేసి 6 years అయితే కండక్ట్ చేస్తారు. ఇది మీకు సంబంధించి ప్రజెంట్ పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీరు మినిమం 3 yearsలో కంప్లీట్ చేసుకోవాలి. సో 3 years అయితే టైం పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. మాక్సిమం వచ్చేసి 6 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. 6 years లోపు మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎక్స్ట్రా 2 years అయితే ఇస్తారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ కూడా 40% మోర్ ఉంటేనే ఈ యొక్క ఎక్స్ట్రా 2 years అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఆ తర్వాత సో దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో ఎలిజిబిలిటీస్ అనేది 2 మెథడ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యూజీసీ నెట్ ఈక్వాలెంట్ ఆర్ ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అనేది అడ్మిషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు సంబంధించిన పీజీ పర్సెంటేజ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనకు 4 items అయితే మెన్షన్ చేశారు. 4 items మీరు దేని ద్వారానైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1లో వచ్చేసి మీరు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కానీ లేదా సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన కానీ, సో మీరు సిఎస్ఆర్లో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కానీ యూజీసీ నెట్లో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కానీ అయినట్లయితే కేటగిరీ 1 ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో కేటగిరీ 1 ఎవరికంటే యూజీసీ నెట్లో జేఆర్ఎఫ్ కానీ సిఎస్ఆర్లో జేఆర్ఎఫ్ కానీ అదర్ ఈక్వాలెంట్ జేఆర్ఎఫ్స్ ఉన్న క్యాండిడేట్స్ మీరు కేటగిరీ 1కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీ 2 వచ్చేసి ఏంటంటే మీరు సిఎస్ఆర్లో కానీ యూజీసీ నెట్లో కానీ ఓన్లీ నెట్ అనేది క్వాలిఫై అయితే, సో నెట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట, మీరు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ క్వాలిఫై అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకు యూజీసీ నెట్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ అనేది ఒకటి ఉంటుంది, థర్డ్ కేటగిరీ అనేది. సో ఇప్పుడు మనకు యూజీసీ నెట్లో వచ్చేసి 3 categories ఉంది. ఫస్ట్ జేఆర్ఎఫ్, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత పిహెచ్డీ ఓన్లీ. ఇలా మీరు ఈ 3 categoriesలో ఏ కేటగిరీ క్వాలిఫై అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సార్ నాకు యూజీసీ నెట్ లేదు, సిఎస్ఆర్ నెట్ లేదు, లేదా పిహెచ్డీ ఓన్లీ కూడా క్వాలిఫై అవ్వలేదు, నేను ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. మనకు 4th కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 to 3 categories ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండదు, ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ 4th కేటగిరీ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే మనకు యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూ వచ్చేసి సో ఇక్కడ ఫస్ట్ 3 category స్టూడెంట్స్కి అండ్ ఇంటర్వ్యూ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి, ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 3 categoriesలో అప్లై చేసిన వారికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. లాస్ట్ కేటగిరీలో అప్లై చేసిన వారికి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో దీని మార్క్స్ వచ్చేసి 70% వెయిటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది. యూజీసీ నెట్కి సంబంధించి కానీ లేదా యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఏదైతే ఉంటుందో 70% మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి 30% మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా సేమ్ మనకు రీసెర్చ్ మెథడాలజీ సంబంధించిన టాపిక్ నుంచి అదర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు యూజీసీ నెట్ లేకపోయినా, జేఆర్ఎఫ్ లేకపోయినా, పిహెచ్డీ ఓన్లీ లేకపోయినా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నాట్ అప్లికేబుల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది నాట్ అప్లికేబుల్ అని పెడితే మీకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అప్లికేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఉంది లేదా జేఆర్ఎఫ్ ఉంది లేదా పిహెచ్డీ ఓన్లీ ఉంది అనుకుంటే వాళ్ళు ఆ పర్టికులర్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. అలా మీకు 3 categories లేవు అనుకుంటే 4th కేటగిరీ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అని పెడితే మనకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్లో మనం క్వాలిఫైడ్ అవుతే అప్పుడు మనకి ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ మనం ఆల్రెడీ చూసాము స్టార్టింగ్లో, అండ్ సిలబస్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ సేమ్ టైం వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కొంత ఇచ్చారు. ఇక్కడ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత కేటగిరీ 1 కేటగిరీ 2 అంటే నెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి లేదా పిహెచ్డీ ఓన్లీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూనే ఉంటుంది. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండదు. వీళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఎగ్జామ్షన్ అనమాట. బట్ 30% వెయిటేజ్ ఏదైతే ఉందో దానికోసం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత కేటగిరీ 4 వచ్చేసి యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మీరు యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో 50% మార్క్స్ అనేది తెచ్చుకున్నట్లయితే మీరు ఏంటి అంటే తర్వాత ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ని బట్టి మిమ్మల్ని ఫైనలిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మెయిన్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, నెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ కేటగిరీ 4th కేటగిరీ వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్ బట్టి మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయా లేకపోతే యూజీసీ నెట్కి సంబంధించిన పిహెచ్డీలో ఎక్కువ మార్క్స్ వచ్చాయనే దాన్ని బట్టి ఇంటర్వ్యూని బట్టి అయితే వాళ్ళు ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రియారిటీ అయితే జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. తర్వాత ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎలా అడుగుతారు అంటే మీరు ఏ కేటగిరీ అయినా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 ఏ కేటగిరీ అయినా సరే మీకు సంబంధించిన రీసెర్చ్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి 40% టాపిక్స్ అయితే 40% క్వశ్చన్స్ అయితే అడుగుతారు దాంట్లో. తర్వాత ఇంటర్వ్యూలో జరిగే డిస్కషన్ మొత్తం 40% అనేది రీసెర్చ్ మెథడాలజీ గురించి జరుగుతుంది. డొమైన్ సబ్జెక్ట్స్ మీరు కామర్స్ అప్లై చేశారా, మేనేజ్మెంట్ అప్లై చేశారా, ఎడ్యుకేషన్ అప్లై చేశారా అనే దాన్ని బట్టి 40% క్వశ్చన్స్ మీ సిలబస్ నుంచి అడుగుతారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100% అనేది ఇంటర్వ్యూలో జరుగుతుంది. ఇంటర్వ్యూ ఫర్ ఆల్ అందరికీ ఇంటర్వ్యూ ఉంటుంది. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వారికి ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఉంటుంది, పిహెచ్డీ ఓన్లీ క్వాలిఫై అయిన వారికి ఉంటుంది, లేదా యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వారికి కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో జరుగుతుంది. దట్ టు బి యూనివర్సిటీకి వెళ్ళి మనం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళాలి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్. సో వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే 4 కేటగిరీస్ ఇచ్చారు అక్కడ. మీరు ఎంట్రన్స్ టెస్ట్ బేస్లో
అప్లై చేయొచ్చు, లేదా యూజీసీ నెట్ స్కోర్ బేస్డ్ అప్లై చేయొచ్చు. అది అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మనకు పీజీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ 2 స్టెప్స్లో అయితే ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు 4 years డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అయితే మీ 4 years డిగ్రీ అయిపోయి ఉండాలి. ఆఫ్టర్ దట్ 1 year పీజీ చేసి ఉండాలి. పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 4 years డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేదు 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనుకుంటే మీ ఫస్ట్ మీ డిగ్రీ అయిపోయి ఉండాలి, తర్వాత పీజీ కూడా కంప్లీట్ అయి ఉండాలి పర్టికులర్ సబ్జెక్ట్లో. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతకుమించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది మీకు సంబంధించిన పీజీ క్వాలిఫికేషన్స్లో అయితే ఉండాలి. ఇఫ్ మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే, రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అయినట్లయితే 5% మార్క్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఆఫ్టర్ దట్ దీనికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ గురించి మీరు క్వైరీ చేస్తారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయండి. నేను అన్ని సబ్జెక్ట్స్ వేకెన్సీస్ చెప్పలేను. ఫస్ట్ వచ్చేసి సైకాలజీ అయితే ఇవ్వడం జరిగింది. సైకాలజీలో టోటల్గా 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 6 వచ్చేసి అన్రిజర్వ్డ్, 6కు మనకు స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్కి ఇచ్చారంటే సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉందని అర్థం. ఇక్కడ 1 seat ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ది పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ డిజబిలిటీలో కూడా ఆంటిజం కానీ, ఐడి కానీ, ఎంఐ కానీ, ఎస్ఎల్డి కానీ అయితే ఇవ్వడం జరిగింది విత్ స్పెషలైజేషన్స్ తోటి. సో 6లో ఒకటి వచ్చేసి వీరికి ఉంటుంది. రిమైనింగ్ 5 వచ్చేసి అన్రిజర్వ్డ్ కాబట్టి ప్రతి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా ఎవరైనా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ సపరేట్గా కేటగిరీ వైజ్ 2 ఉన్నాయి. ఎస్సీలో 2 ఉంది, ఎస్టీలో 1 ఉంది, ఓబీసీలో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 1 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రికగ్నైజ్డ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మీరు కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ ఆంథ్రపాలజీ అయితే ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ ఇన్ ఆంథ్రపాలజీ సంబంధించిన సబ్జెక్ట్ కానీ ఎంఏ ఆర్ ఎంఎస్సీ ఆంథ్రపాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబిలిటీ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కొన్ని సబ్జెక్ట్స్కి యూజీసీ నెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో యూజీసీ నెట్ మ్యాండేటరీ అన్నట్టుగా మీరు అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మెనీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆల్ డిగ్రీస్ సంబంధించి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ డిగ్రీకి సంబంధించి ఎంసీఏ కావచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ ఈక్వలెంట్ ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఐటీ ఈక్వలెంట్ వాళ్ళు. సో వ్యాలిడ్ యూజీసీ నెట్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. యూజీసీ నెట్ స్కోర్ కూడా వాల్యూడ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. సో మరి ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ కాకుండా కూడా యూజీసీ నెట్ స్కోర్ బట్టి కూడా తీసుకున్నారు. ఎంఏ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది ఎడ్యుకేషన్ వచ్చేసి ఏంటంటే టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. మాక్సిమం ఫిగర్ అనుకోవచ్చు 18 వేకెన్సీస్ అనేది. సో మీరు ఎడ్యుకేషన్ అప్లై చేసినట్టయితే అది మీకు యూజ్ అవుతుంది ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఇక్కడ 6 వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉన్నాయి, 3 ఎస్సీలో ఉన్నాయి, ఎస్టీలో 2 ఉన్నాయి, ఓబీసీలో 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, టోటల్ 18 సీట్స్ ఉన్నాయి. ఒకటి పర్సన్స్ విత్ డిజబిలిటీకి ఉంది. అండ్ మళ్ళీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా టైటిల్ అయితే ఇచ్చారు. దీంట్లో మాస్టర్ డిగ్రీ అండ్ నెట్ క్వాలిఫైడ్ అనే క్యాండిడేట్స్కి ప్రియారిటీ అయితే ఇస్తున్నారు. మీరు నెట్ అనేది ఎంఏ ఎడ్యుకేషన్లో కానీ ఎంఏలో కానీ క్వాలిఫై అయినట్టయితే దీనికి కూడా అప్లై చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 2000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి. అండ్ ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే పార్ట్ టైం పీహెచ్డీకి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. సో దీన్ని మీరైతే మీకు సంబంధించిన ఎంప్లాయర్ నుంచి అయితే తీసుకోవాలి. దీన్ని ఫిల్ చేసి మీరు అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో అయితే. ఇది మనకు మేజర్గా ఈ నోటిఫికేషన్స్ ప్రకారం మనకు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు 10th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ జూలై 1st ఆన్లైన్ అప్లికేషన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 2000. 4 కేటగిరీస్లో జేఆర్ఎఫ్ బేస్డ్ అప్లై చేసుకోవచ్చు, యూజీసీ నెట్ స్కోర్ బేస్డ్ అప్లై చేయొచ్చు, పీహెచ్డీ ఓన్లీ బేస్డ్ అప్లై చేయొచ్చు. అండ్ సేమ్ టైం ఏంటంటే మీకు ఎటువంటి 3 క్వాలిఫికేషన్స్ లేవు అనుకున్నా కూడా సో లాస్ట్ వన్ ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వచ్చేసి మినిమం 3 years, మాక్సిమం 6 years అని మెన్షన్ చేశారు. తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సిలబస్కి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూసుకున్నాం. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, క్లాస్ వర్క్ ఆర్ కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి 80% అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. ఆ టైంలో వచ్చేసి మీరు ఖచ్చితంగా ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ క్యాంపస్లో అయితే మీరు స్టే చేయాల్సి ఉంటుంది. దట్ మీన్ ఇగ్నోకి సంబంధించిన మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం స్టే చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్.